పురాణాలు ప్రవచనాలు వల్లించే గరికపాటి నరసింహారావు విద్యార్థుల మధ్యాహ్న భోజనంపై ఎందుకు అలా మాట్లాడారో అర్థం కావడం లేదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. అమెరికాలోని పాఠశాలల గురించి మాట్లాడే గరికపాటి ఇక్కడ స్కూలుకు వెళ్లే విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు ప్రభుత్వమే కల్పిస్తుందని అన్నారు. అలాగే అక్కడ వృద్ధులకు కూడా ప్రత్యేకంగా సదుపాయాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ఇక్కడ విద్యార్థులకు గుడ్డిస్తేనే ఎందుకు అంత ఇబ్బంది పడుతున్నారో అర్థం కావడం లేదని ప్రశ్నించారు. సమాజంలో పెద్ద మనిషిగా చలామణి అవుతున్న గరికపాటి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. గరికపాటి వ్యాఖ్యలపై ప్రభుత్వం స్పందించాలని రామకృష్ణ కోరారు. మన జిల్లా సిపిఐ కార్యదర్శి కమరేడ్ నారాయణస్వామి గారు, మన రాష్ట్ర పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కమరేడ్ పద్మావతి గారిని వేదికను అలంకరించాల్సిందిగా కోరుతున్నాం. అదే ఒక ఇన్ఛార్జ్, అదేవిధంగా సెక్రటరియట్ మెంబర్ కమరేడ్ రామకృష్ణ గారిని శాంతికి విఘాతం కలిగించేటువంటి ఒక అంశం, ప్రధానమైన అంశం ఇరాన్ మీద అమెరికా ఇజ్రాయెల్ దాడులు నేపథ్యంలో మనం ఈ జాతీయ కార్యదర్శి కమరేడ్ రామకృష్ణ గారిని మాట్లాడవలసిందిగా రాష్ట్ర నాయకులు నాగర్ గారు, అంతేగారు ఈ ప్రవచనాలు వల్లించే గరికపాటి నరసింహారావు గారు ఆయన మామూలుగా పురాణాలు వాటి సందర్భంలో కొద్దిగా ప్రాక్టికల్గా కూడా మాట్లాడతాడు. ఏవైతే ప్రజెంట్ ప్రజల యొక్క అవసరాలు లేదంటే ఇతర ఇష్యూస్ కూడా బాగా మాట్లాడతాడని ఆయనకు ఒక పేరు ఉంది. కానీ మరి ఆయన ఎందుకో కానీ మన విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెడతామంటే దానిపైన ఆయన అంతసేపు విరుసుకుపడతాడని చెప్పి నేను కలలో కూడా ఊహించలే. ఎందుకంటే గరికపాటి నరసింహారావు గారు అట్లా పేదల వ్యతిరేకాన్ని నాకైతే అర్థం కాలే. కానీ ఆయన చాలా సందర్భాల్లో అమెరికాలో ఎట్లుంది, అమెరికాలో కుటుంబాలు ఎట్లున్నాయని కూడా మాట్లాడుతూ ఉంటాడు. నేను కోరేది ఏమంటే, నేను కూడా అమెరికాకు పోయినప్పుడు చూశాను. అమెరికా స్కూల్స్లో ముఖ్యంగా అమెరికా స్కూల్స్ ఎక్కడైతే ఉంటాయో ఆ స్కూల్ని బట్టే ఆ ఏరియాకు ప్రాధాన్యత పెరుగుతుంది. ఆ స్కూల్కి ఎంత ప్రాధాన్యత ఉంటుందో ఆ స్కూల్కున్న ప్రాధాన్యతను బట్టి అక్కడంతా కూడా ఆ ఏరియాకు కూడా డిమాండ్ వస్తుంది. అంతేకాకుండా ఆ స్కూలుకు పోయిన అబ్బాయికి వాళ్ళకి అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తారు. అన్ని రకాల మామూలు గుడ్డిచ్చేది కాదు, మనం అసలు మంచి ప్రోటీన్స్ ఉండే ఫుడ్ అంతా కూడా వాళ్ళకి అరేంజ్ చేస్తారు. అదేవిధంగా ఆ దేశంలో ఉన్న వృద్ధులకు కూడా సపరేట్గా వాళ్ళ కోసం పెద్ద పెద్దవి పెట్టి, నేను ఆడపోయి చూసా కూడా, వాళ్ళ ఒక బస్సులు ఏర్పాటు చేసి వృద్ధులందరినీ ఒక దగ్గర తీసుకొని వచ్చి వాళ్ళకి మధ్యాహ్న భోజనాలు ఏర్పాటు చేసి మళ్ళీ సాయంత్రం బస్సుల్లో ఫ్రీగా గవర్నమెంట్ తీసుకొని పోయి అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర దించొస్తారు. మరి ఇక్కడ పాపము పేద విద్యార్థులకి గుడ్డిస్తే ఈయనకెందుకు అంత దుడ్డో అర్థం కాలే. ఈయన అంత పాపము బాధపడాల్సిన అవసరమే లేదు. ఒక గుడ్డు ఇస్తానే శోభనం పెళ్లి కొడుకు అయిపోయేటట్లుంటే నీకు కూడా 4 గుడ్లు ఇస్తాం తినండి. కాబట్టి ఏమంటే ఇది సరైనది కాదు. ఆయన గౌరవనీయంగా, ఎందుకంటే పెద్ద మనిషిగా ఉన్నాడు కాబట్టి సమాజంలో మీరు ఇప్పటికైనా సరే దాన్ని విత్డ్రా చేసుకుంటే బాగుంటుంది. దీనిపైన ఇప్పటికే సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు కూడా కామెంట్స్ పెడతా ఉన్నారు. గరికపాటి నరసింహారావు గారు